హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటిది అంటే మనం ఫోన్పేలో మనం వేరే వాళ్ళ నంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎవరన్నా మనకు ఫోన్పేలో మనకు అమౌంట్ కొడతారు కదా, వాళ్ళ నంబర్ అనేది మనకు షో కాదనమాట. అది ఏ విధంగా మనం తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం. అంతకంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ బటన్ కూడా కొట్టండి గైస్. ఫోన్పే అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫోన్పే ఓపెన్ చేసినాక ఈ విధంగానైతే షో అవుతుంది కదా. జస్ట్ లోడింగ్ అయితే తీసుకుంటుంది అది ఇప్పుడు. ఈ విధంగా లోడింగ్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఫోన్ నెంబర్ పైన ట్యాప్ చేస్తారు కదా, మొబైల్ నెంబర్ ఆప్షన్ వచ్చినాక ఈ విధంగానైతే మనకు షో అవుతాయి కదా ఆప్షన్స్ అన్నీ. ఈ విధంగా షో అయినాక మనకు ఏదో ఒకటి నేను మొబైల్ నెంబర్ లేనిది అయితే తీసుకుంటున్నాను అన్నమాట, కాంటాక్ట్ అనేది. ఈ విధంగా మనకు అన్ని ఎక్స్లో పడతాయి, లాస్ట్కు 3-4 నంబర్లు పడతాయి అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్గా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, అదైతే ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఇంకో ఆప్షన్ అయితే షో అవుతుంది అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే మేనేజ్ రిమైండర్స్ అనే ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మేనేజ్ రిమైండర్స్, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్ ప్రొఫైల్ అవుతున్నా మేనేజ్ రిమైండర్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. కింద ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, యాడ్ రిమైండర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ ఇక్కడ షో అవుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ కిందనే మీకు నంబర్ అనేది షో అవుతుంది. ఇంతకుముందు ఎక్సెస్ అని కనబడ్డది మొత్తం కంప్లీట్ అని అయితే షో అవుతుంది. ఈ విధంగా ఈ కొత్త ట్రిక్ అయితే వర్క్ అవుతుంది గైస్. ఎవరి నెంబర్నైనా మీరు ఫోన్పే ద్వారానైతే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఫోన్పేలో ఎవరైతే ఆ డబ్బులు పంపారో లేకపోతే డబ్బులు పంపబోతున్నారో వాళ్ళ నెంబర్ అయితే మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది గైస్ ఈరోజు ట్రిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫాలో అప్లైన్ అయితే ఉండండి గైస్. మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి చెప్పబోతున్నానంటే ఫోన్పేలో మనం లాక్ అనేది ఎలా వేసుకోవాలి. ఫోన్పే ఓపెన్ చేయగానే చాలామందికి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కాకుండా మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ మీకు స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మొబైల్కి ఇది వరకు ఉంటుంది కదా పాస్వర్డ్, అదే కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్యాటర్న్ లేకపోతే పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్ ద్వారా. ఇక్కడ మీరు జస్ట్ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది. అదైతే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మీ స్క్రీన్ లాక్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు మొబైల్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. లేకపోతే కొత్తదన్నా క్రియేట్ చేసుకోండి, మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాని ద్వారా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీకు పాస్వర్డ్ ఆల్రెడీ తెలుసుంటే అదే పాస్వర్డ్తో యూజ్ చేయండి గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టయితే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.